శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 18 జనవరి నుంచి 24 జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వక్రించిన గురువు గారు మిథున రాశిలో, కేతు సింహ రాశిలో, చంద్రుడు ధనస్సు రాశిలో, రవి బుధ కుజ శుక్ర 4 గ్రహాలు మకర రాశిలో, రాహు కుంభరాశిలో, అలాగే శని గారు వచ్చేసి మీన రాశిలో. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి మారిన గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఏ గ్రహాలు మారలేదు. చంద్రుడు మాత్రము మీనరాశిలోకి వెళ్ళి శని గారితో సంచరిస్తూ ఉన్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్లయితే శుక్ర కుజ రవి బుధ ఈ 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి అని చెప్తాము. మళ్ళీ ఈ 4 గ్రహాలు కూడా కలిసే సంచరిస్తూ ఉన్నాయి ఈ వారం రోజుల కాలము కూడా. ఇంతేకాదు ఇంకా 3 వారాలు సంచరిస్తాయి. అయితే దీని యొక్క ఫలితం ఎలా ఉండబోతోంది అంటే కుజుని యొక్క స్థితి ఉచ్చ, శుక్రాచార్యుల వారికి మిత్రక్షేత్రం అవుతూ, బుధుడికి మిత్రక్షేత్రం అవుతూ, రవికి అప్పుడే మకర రాశి సంక్రమణం జరిగి ఉన్నది. మకర రాశిలో రవి గారు బాగానే ఉంటారు, మంచి ఫలితాలే ఉంటాయి. అయితే ఈ కాంబినేషన్ కలయిక ఏ విధంగా ఉండబోతోంది అంటే రవి బుధుల కలయిక మనకి బుధాదిత్య యోగాన్ని తెలియజెప్తూ ఉండగా, శుక్ర కుజుల కలయిక ఇక్కడ కొంచెం వ్యామోహం ఎక్కువగా ఉండడాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే బుధ కుజుల కలయిక చాలా తెలివితేటలు ఎక్కువగా కనిపించడానికి ఎక్కువ ఉంటాయి. ప్రతి మనిషికి తెలివితేటలు ఉంటాయి. అవి ఒక్కొక్కసారి సందర్భానుసారము బాగా ప్రదర్శితం అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి అవి మరుగున పడుతూ ఉన్నట్టుగా ఉంటాయి. ఇక్కడ చాలా యాక్టివ్ గా ఉంటారన్నమాట. బుధ కుజులు ఇద్దరు కూడా చాలా షార్ప్ గా ఉండే గ్రహాలే. ఇక్కడ ఆ విధంగానే ఫలితాలు ఉంటాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి పరికరాల వినియోగం ఎక్కువ, ఉపయోగం ఎక్కువ ఇలా ఉంటుంది. అలాగే రవి కుజులు ఇద్దరు కూడా చాలా ఫోర్సబుల్ గా ఉండేటటువంటి గ్రహాలు, అంటే కొంచెం ఉద్రేక స్వభావం ఉంటుంది. వారిద్దరూ కూడా ఉన్నారు. అలాగే శుక్రాచార్యుల వారితో రవి కలవడం వల్ల మనకి శుక్ర మూఢమి అనేది ఒకటి, అంటే శుక్రుని యొక్క ఏవైతే అద్భుతమైన ఫలితాలు ఉంటాయో అవి కాస్త మరుగునబడి ఉంటాయి, ఎక్కువగా ప్రతిఫలించవు అవి. అలాంటి పరిస్థితి ఉంటుంది. ఇక బుధ శుక్రుల యొక్క కలయిక వల్ల సున్నితమైనటువంటి ప్రవర్తన ఉంటుంది. మొత్తం మీద 4 గ్రహాల యొక్క కలయిక ఏ ఏ రాసుల వారికి బాగుంది, ఏ ఏ రాసుల వారికి ఇబ్బందిగా ఉంది అనేది ఆ రాసుల్లోకి వెళ్ళినప్పుడు చెప్పుకుందాము. అలాగే దృష్టుల యొక్క కలయికని చూసినట్టయితే గురు చంద్రుల యొక్క పరస్పర దృష్టులు చాలా స్పష్టంగా ఉన్నాయి ఇక్కడ. కాకపోతే గురువు గారికి వక్రం ఉంది కాబట్టి గజకేసరి యోగం అనేది ఇక్కడ అంత పూర్తిగా పరిఢవిల్లట్లేదు. లేకపోయినట్లయితే గురువు గారు మామూలు నడకలో ఉన్నట్లయితే ఈ అద్భుతమైనటువంటి గ్రహస్థితులకి చాలా మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద ఉంది. ఇది కొంచెం నాస్తిక భావాలని తగ్గించే విధంగా ఉంటుంది. అప్పటి వరకు నాస్తిక భావాలు ఉన్న వారికి కొంచెం ఆస్తిక భావాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే పరస్పర విరుద్ధం అన్నమాట. ఉన్న వారికి తగ్గిపోతాయి, లేని వారికి కొంచెం వస్తాయి. అలాంటి పరిస్థితి. రాహు ఏంటంటే అంత అనుమానంతో ఉండేటటువంటి వ్యక్తి కాబట్టి అప్పటి వరకు ఏ భావం అయితే ఉందో దాన్ని వ్యతిరేకం చేసేటటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఉంటూ ఉండగా శని గారి యొక్క 10వ స్థాన దృష్టి చంద్రుడి మీద ఉంది. కొంచెం మానసికమైనటువంటి వేదన ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి శని గారితో కలిసి ఉండడం వల్ల కూడా ఇలాంటి ఫలితమే ఉంటూ ఉంటుంది. కొంచెం వేదనకి గురి అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే చంద్రుని యొక్క స్థితి మీనరాశిలో చాలా చాలా బాగా యోగిస్తుంది కాబట్టి, అలాగే శని గారు కూడా మీన రాశిలో, గురుగారి రాశి కదా, అంతగా దుష్ట భావాన్ని ప్రదర్శించరు కాబట్టి ఈ 2 గ్రహాల కలయికలో అంత ఎక్కువగా వేదన ఉండదు అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాం. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలము 24 జనవరితో అంతమయ్యే వారానికి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, ఇన్నాళ్ళు వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ మర్చిపోయే రోజు ఈ వారం రోజులు అని చెప్పాలి. మర్చిపోయే కాలం వచ్చింది. మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నా మళ్ళీ అప్పుడు కొత్తగా ఫ్రెష్ గా వాటిని అనుభవిస్తారు. ఇప్పటికైతే పాత బాధలన్నీ కూడా పూర్తిగా మర్చిపోయి
ఒక విధంగా చెప్పాలంటే వీరి పంట పండింది అని చెప్పొచ్చు, వీరి ఓర్పు ఫలించింది అని చెప్పొచ్చు, వీరి కృషి ఫలించింది అని చెప్పొచ్చు. షష్ఠ స్థానంలో కేతువు బాగున్నారు, దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు, ఏకాదశంలో ఏకంగా 4 గ్రహాలు. ఎంత అదృష్టం ఉంటే ఇంత చక్కటి గ్రహస్థితులు ఉంటాయండి. శనిగారి బలం లేకపోవచ్చు, గురువు గారి బలం లేకపోవచ్చు, రాహు బలం లేకపోవచ్చు, ఆ 3 గ్రహాల బలాలే లేవు. మిగతా బలాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది, కార్యరంగంలో మీరు దూసుకొని పోతారు, కీర్తి ప్రతిష్టలు కూడా ప్రారంభమయ్యాయి. అలాగే ఉన్నతిని చూస్తారు. కుటుంబ సభ్యులలో ఎవరిదైనా ఒకళ్ళ ఉన్నతి ఉంటుంది, లేదా వీరిదైనా ఉంటుంది. ఉన్నతిని చూస్తారు. ఎన్ని లాభాలు ఉన్నాయంటే ఎక్కడెక్కడ రావాల్సినటువంటి ధనము కూడా వచ్చేస్తుంది. వీరు ఇప్పుడంతా అనుభవించేటటువంటి కాలం అన్నమాట. ఇన్నాళ్ళు ఓర్పుగా ఉన్నారు కదా, ఇప్పుడు ఆ ఓర్పు అంతా కూడా వీరికి లాభాల బాటలోకి వచ్చేసింది. సంతాన రీత్యా ఓర్పుగా ఉన్నారు, ఇప్పుడు సంతానం బాగున్నారు. మాతృవర్గ రీత్యా ఓర్పుగా ఉన్నారు, ఇప్పుడు చక్కటి సహాయ సహకారాలు ఉంటాయి. అన్నదమ్ముల రీత్యా ఓర్పుగా ఉన్నారు, ఇప్పుడు ఆ ఓర్పు అంతా కూడా ఐకమత్యం రూపంలో కనిపిస్తుంది. కుటుంబ జీవితంలో కూడా ఓర్పు కలిగే ఉన్నారు, కుటుంబంలో ఐకమత్యం ఎక్కువగా ఉంది. ప్రేమ వ్యవహారాలు కూడా ఫలించేటటువంటి పరిస్థితి. భార్యాభర్తల మధ్య కూడా కొంచెం పూర్వం కన్నా ప్రేమ ఎక్కువైతుంది, అన్యోన్యత అనురాగాలు బాగా పెరుగుతున్నాయి. ఇలా ఏ రకంగా చూసినా కూడా ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, ప్రేమ అన్యోన్యత బాగుంది, సంతానం పట్ల కూడా బాగుంది. ఇలా అన్ని రకాలుగాను వీరికి ఒక శుభ పరిణామాలు వచ్చేసాయి అని చెప్పచ్చు. ఇంకా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనం కూడా రాశిలోకే వచ్చి ఉండి ఇంకా ఎక్కువగా శుభకార్యాల నిర్వహణలో పాల్గొనడము, అధికమైనటువంటి సంతృప్తితో ఉండడము, పబ్లిక్ రిలేషన్స్ లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, ఇలాంటివన్నీ కూడా వీరి మనసుని చాలా ఆనందపరిచే విధంగా ఉన్నాయి. అయితే ఖర్చులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయండి. అర్ధాష్టమ సంచారంలో ఉన్నారు కాబట్టి గురువు గారికి కూడా స్తోత్ర పారాయణాలు చేయండి. మీ ఇష్టదేవత ఆరాధన చేయండి. మౌనంగానే ఉండండి. జరుగుతున్న అభివృద్ధిని సంతృప్తిగా ఆస్వాదించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.